guys, welcome back to our channel Telugu to English teacher here. ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ రోజు వీడియో బద్ధకానికి సంబంధించి మనలో చాలా మందికి మన ఫ్రెండ్స్కి మనకి కానీ బద్ధకం ఉండే ఉంటుంది కదా. ఆ బద్ధకం లేదా లేజీనెస్, ఈ లేజీనెస్కి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ని ఈ వీడియోలో ఇంగ్లీష్లో విత్ ఎగ్జాంపుల్స్తో పాటు క్లియర్గా చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన 1000 సబ్స్క్రైబర్ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. అందుకని మీరు చేయాల్సిందంతా ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా, ఆ 2 క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, కాలువ. మనకందరికీ కాలువలు తెలిసే ఉంటాయి కదా, ఆ కాలువని ఇంగ్లీష్లో ఏమంటారో అని అడిగాను. సో కాలువని ఇంగ్లీష్లో కెనాల్ అని పిలుస్తాం. నౌ ద ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ యూ రన్ లైక్ దట్ యూ విల్ ఫాల్ డౌన్. ఇఫ్ యూ రన్ లైక్ దట్ యూ విల్ ఫాల్ డౌన్. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ని తెలుగులో ఏ విధంగా చెప్పాలి అని మిమ్మల్ని అడిగాను. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ని తెలుగులో అలా పరిగెడితే నువ్వు కింద పడిపోతావు, అలా పరిగెడితే నువ్వు కింద పడిపోతావు, ఈ విధంగా చెప్తాం. సో ఈ క్వశ్చన్ నెంబర్ 1 and 2కి ఎంతమంది కామెంట్ చేసి మీ ఆన్సర్ని తెలియజేశారు? తెలియజేయకుండా ఉంటే ఈరోజు కూడా ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికైతే మర్చిపోకుండా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, మీకు ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఈ పక్షి పేరు ఏంటి? మీకు ఈ పిక్చర్లో ఒక బర్డ్ కనిపిస్తుంది కదా, ఈ బర్డ్ నేమ్ ఏంటో మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నౌ ద టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నువ్వు ఎందుకలా పరిగెడుతున్నావు? నువ్వు ఎందుకలా పరిగెడుతున్నావు? ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మీకు ఆన్సర్ తెలుసా? తెలిస్తే ఇంకెందుకు లేట్, మీ ఆన్సర్ని కామెంట్ చేసి నాకు చెప్పండి. ఈ 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇంకో విషయం, మీకు ఏ టాపిక్ నుంచి వీడియోస్ కావాలో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను బెస్ట్ కామెంట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియో అది చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండకు. ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండకు. డోంట్ బి లేజీ డూయింగ్ నథింగ్. డోంట్ బి లేజీ డూయింగ్ నథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ వర్క్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ లేజినెస్. ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ వర్క్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ లేజినెస్ అంటే నువ్వు ఏ పని చేయకుండా ఉంటే బద్ధకానికి అలవాటు పడిపోతావు, లేదా బద్ధకం అనే అలవాటుకి నువ్వు అలవాటు పడిపోతావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ లేజీ. యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ లేజీ అంటే ఒకవేళ నువ్వు బద్ధకంగా ఉంటే నువ్వు ఏ పని చేయలేవు అని. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 2, నువ్వు బాగా బద్ధకంగా మారిపోతున్నావు. యు ఆర్ బికమింగ్ సో లేజీ. యు ఆర్ బికమింగ్ సో లేజీ అంటే నువ్వు బాగా రోజు రోజుకి బద్ధకంగా మారిపోతున్నావు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్ అండ్ దట్స్ వై యూ హ్యావ్ బికమ్ లేజీ. ఐఎమ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్ అండ్ దట్స్ వై యూ హ్యావ్ బికమ్ లేజీ అంటే నేను నీకు అన్ని టైంకి అందిస్తున్నాను, అందువల్లనే నువ్వు ఇలా బద్ధకంగా తయారవుతున్నావు అని. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ ద రీజన్ వై ఐ హ్యావ్ బికమ్ సో లేజీ. యు ఆర్ ద రీజన్ వై ఐ హ్యావ్ బికమ్ సో లేజీ అంటే నేను ఇలా బద్ధకంగా తయారవ్వడానికి నువ్వే కారణం అని. థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈరోజు నాకు బద్ధకంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు బద్ధకంగా అనిపిస్తుంది. ఐ ఫీల్ లేజీ టుడే. ఐ ఫీల్ లేజీ టుడే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ నాట్ డూ ఎనీ వర్క్ బికాజ్ ఐ ఫెల్ట్ లేజీ. ఐ కుడ్ నాట్ డూ ఎనీ వర్క్ బికాజ్ ఐ ఫెల్ట్ లేజీ అంటే నాకు బద్ధకంగా అనిపించింది, అందుకే నేను ఏ పని చేయలేదు అని.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వీడియో, I felt lazy so I told you to do it. I felt lazy so I told you to do it. అంటే నాకు బద్ధకంగా అనిపించింది అందుకే ఈ పని చేయమని నీకు చెప్పాను అని. నెక్స్ట్ సెంటెన్స్, బద్ధకం వల్ల టైం వేస్ట్ చేసుకుంటున్నాను. బద్ధకం వల్ల టైం వేస్ట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ వేస్టింగ్ మై టైమ్ డ్యూ టు లేజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ procrastinating all my work due to laziness. I am procrastinating all my work due to laziness. అంటే బద్ధకం వల్ల నేను నా పనులన్నింటినీ వాయిదా వేస్తూ ఉంటున్నాను, లేదా నా పనులన్నింటినీ నేను బద్ధకం వల్ల వాయిదా వేస్తున్నాను అని. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, do not procrastinate and complete all tasks on time. Do not procrastinate and complete all tasks on time. అంటే పనులన్నింటినీ వాయిదా వేయకుండా టైంకి లేదా కరెక్ట్ టైంకి పూర్తి చేయి అని. సో నెక్స్ట్ సెంటెన్స్, నీకు తినడానికి కూడా బద్ధకమేనా? ఆర్ యూ టూ లేజీ టు ఈట్? ఆర్ యూ టూ లేజీ టు ఈట్ అంటే కొందరు ఉంటారు కదా తినడానికి కూడా బద్ధకం చూపిస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఈ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, if you are too lazy to eat, then stop eating. If you are too lazy to eat, then stop eating. అంటే నీకు తినడానికి కూడా లేదా ఒకవేళ నీకు తినడానికి కూడా బద్ధకంగా ఉంటే తినడం ఆపేసేయి అని. అది కరెక్టే కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, seeing your laziness makes me irritated. Seeing your laziness makes me irritated అంటే నీ బద్ధకాన్ని చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంటుంది అని. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు తిన్న వెంటనే నిద్రపోకు. డోంట్ స్లీప్ రైట్ ఆఫ్టర్ యూ ఈట్. డోంట్ స్లీప్ రైట్ ఆఫ్టర్ యూ ఈట్. ఫర్ ఎగ్జాంపుల్, స్లీపింగ్ రైట్ ఆఫ్టర్ ఈటింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. స్లీపింగ్ రైట్ ఆఫ్టర్ ఈటింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటే తిన్న వెంటనే పడుకోవడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సో డోంట్ ఫాల్ అస్లీప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్, వెయిట్ ఫర్ ఏ వైల్ అండ్ స్లీప్. సో డోంట్ ఫాల్ అస్లీప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్, వెయిట్ ఫర్ ఏ వైల్ అండ్ స్లీప్ అంటే కాబట్టి తిన్న వెంటనే నిద్రపోకు, కాసేపు ఆగిన తర్వాత నిద్రపో అని. ఇది తిన్న వెంటనే పడుకోవడం మన హెల్త్కి మంచిది కాదు కదా. సో ఈ సెంటెన్స్ మీకోసమే. నెక్స్ట్ సెంటెన్స్, నా బద్ధకాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలి. బద్ధకం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు కదా, ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై లేజినెస్ సమ్ మచ్. ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై లేజినెస్ సమ్ మచ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు వేకప్ ఎట్ 4 in the morning ఎనీవే. ఐ హ్యావ్ టు వేకప్ ఎట్ 4 in the morning ఎనీవే అంటే ఎలాగైనా నేను ఉదయం 4 గంటలకు లేచి తీరాలి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I have to use my time properly by getting rid of my laziness. I have to use my time properly by getting rid of my laziness. అంటే నేను నా బద్ధకాన్ని పోగొట్టుకొని నా టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. I have to use my time properly అంటే నేను నా సమయాన్ని ప్రాపర్గా లేదా కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అని. సో నెక్స్ట్ సెంటెన్స్, చెప్పిన పని వెంటనే చెయ్యవెందుకు? చెప్పిన పని వెంటనే చెయ్యవెందుకు? ఎవరికైనా బద్ధకం ఉంటే ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. చెప్పిన పని వెంటనే అస్సలు చేయరు కదా. వై డోంట్ యూ డూ వాట్ ఐ టోల్డ్ యూ రైట్ అవే? వై డోంట్ యూ డూ వాట్ ఐ టోల్డ్ యూ రైట్ అవే? సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ రియల్లీ అనాయిడ్ వెన్ యూ ఆర్ లేజీ అండ్ డోంట్ డూ వాట్ ఐ టెల్ యూ టు డూ రైట్ అవే. ఐ గెట్ రియల్లీ అనాయిడ్ వెన్ యూ ఆర్ లేజీ అండ్ డోంట్ డూ వాట్ ఐ టెల్ యూ టు డూ రైట్ అవే అంటే నేను చెప్పిన పని నువ్వు వెంటనే చేయకుండా బద్ధకంగా ఉన్నప్పుడు నాకు చాలా చిరాకు వస్తుంది అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, డూ వాట్ ఐ టోల్ యూ ఇమీడియట్లీ సో దట్ ఐ డోంట్ గెట్ యాంగ్రీ. డూ వాట్ ఐ టోల్ యూ ఇమీడియట్లీ సో దట్ ఐ డోంట్ గెట్ యాంగ్రీ అంటే నేను చెప్పిన పని నువ్వు వెంటనే చెయ్యి, అప్పుడు నాకు కోపం రాదు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా లేదా
మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్లే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంత ముందుకు వెళ్తుంది. అలాగే ఈ వీడియోలో ఉన్న టుడేస్ క్వశ్చన్స్కి మర్చిపోకుండా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా తెలియజేయడం వల్ల మీ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మారుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్.